తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు అందుకు డబ్బులు ఇవ్వట్లేదని ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్ వారెంట్లో పేర్కొన్నారు. విస్కాన్సిన్ లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాపస్ ఈ నెల 11న తన తల్లి టటియాను, సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత $14,000 నగదు, పాస్పోర్ట్, ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గత నెల కాన్సాస్ లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతని గురించి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు అధ్యక్షుడు ట్రంప్ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. టిక్ టాక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్ను చంపి యుక్రెయిన్ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.